మనం సూర్యుని పూజిస్తాం, సో చంద్రుని పూజిస్తాం. మనం నార్మల్గా చెట్టు, పుట్ట, కొండ, సముద్రాలు, నదులు అన్నింటినీ పూజ చేస్తుంటాం. సో దీనికి ఈ పర్యావరణానికి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో ఇప్పుడు మనం ఇలాంటివి చేయడం సమంజసమే అంటారా? మంచి క్వశ్చన్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచభూతాలు అంటాం. ఓకే, పంచభూతాలు అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నవి ఏంటి అవి? 5 పంచభూతాలు. 5 పంచభూతాలు అంటే 5. ఓకే, అందులో ఒకటి ఏంటంటే అగ్ని. ఓకే, ఈ వేలు కూడా సింబల్స్ అగ్ని. మనం వాటర్ దాహం వేసేటప్పుడు యోగాలో కూడా ఉంటుంది ఇది యాక్చువల్గా. సో ఇది అగ్ని. అట్లనే ఇది మనకి వాయువు, ఓకే, ఆకాశం, పృథ్వీ, జలం. అంటే మనం ఆలోచిస్తుంటే పైనుంచి చూసుకుంటూ వస్తే ఆకాశం ఉంది, పైన ఆకాశం ఉంది, ఆకాశం తర్వాత మీకు పృథ్వీ ఉంది, తర్వాత వాయువు ఉంది, తర్వాత జలం ఉంది, జలం కింద తర్వాత అగ్ని కూడా ఉంది. ఇలా ఇది 5 రకాల మనకి పంచభూతాలు అంటాం మనం. ఈ పంచభూతాలని ఆరాధించే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. ఓకే, అందులో భాగంగానే ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఇప్పుడు ఉదాహరణకి మనము మహాభారతంలో మీకు ఒక స్టోరీ ఉంది. గోవర్ధనగిరిని కృష్ణుడు లేపుతాడు ఇట్లా. అంటే మనము గోవర్ధనగిరిని మనం పూజించమని చెప్పి చెప్తారన్నమాట. యాక్చువల్ కృష్ణుడు మీరు ఇంద్రుడిని వాళ్ళని కాదు, మీరు గోవర్ధనగిరిని పూజించండి అని చెప్పి చెప్తారు కృష్ణుడు. ఒప్పటికే చెప్తారు ఆయన. ఓకే, అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి వర్షము అనేది తీసుకొస్తే అప్పుడు ఆయన గోవర్ధనగిరితో ఆయన రక్షిస్తాడు అన్నమాట. అంటే మనం అక్కడ ఒకటి ఆ స్టోరీ ఒకటి, ఇంకోటి కాన్సెప్ట్ ఏంటంటే మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు మనకు అక్కడ మహాభారతంలో. చాలా సింపుల్ లాజిక్ అది. ఓకే, నువ్వు ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి నిన్ను కాటేస్తుంది. సునామీ ద్వారా కానివ్వండి, కరువు ద్వారా కానివ్వండి, వర్షాల్లో కానివ్వండి, అతివృష్టి, అనావృష్టి ఏదైనా సరే. సో ఆ ప్రకృతిని ఆరాధించడం అనేది ఎప్పుడైతే మనం ప్రకృతిని ఆరాధిస్తామో, ఉదాహరణకి మనం స్నానం చేసేటప్పుడు గంగా సరస్వతి సింధు అని చెప్పేసి ఒక చిన్న శ్లోకం చదువుతాం. చదువుకొని బకెట్లో నీళ్ళు లేదా గంగాలలో నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళల్లోకి అన్ని నదుల్ని ఆహ్వానించుకుంటాం మనం. ఆహ్వానించుకొని ఆ నదిలో ఆ నది నీటితో మనం స్నానం చేస్తాం. అంటే ఈ నది మీద మనకి పవిత్రత ఏర్పడ్డది. ఎప్పుడైతే నది మీద పవిత్రత ఏర్పడిందో రేపు పొద్దున జాబ్ వచ్చింది, ఒక కెమికల్ కంపెనీలో మనం జాయిన్ అయ్యాము. ఆ కంపెనీలో ఉన్న నేను అక్కడ నీళ్ళల్లోకి ఆ నదిలోకి నేను పొల్యూషన్ కెమికల్స్ని పంపిస్తానా? పొల్యూటెడ్ కెమికల్స్ని పంపించాను కదా, పంపిస్తున్నాను. అదే నేను దాన్ని చిన్నప్పటి నుంచి నేను దాన్ని పవిత్ర నదిగా భావిస్తే నేను పంపిస్తాను దాంట్లోకి. ఈ ముచ్చుకుందా నది ఉంది, దాని పేరు మార్చి మూసి అని పెట్టారు. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ముచ్చుకుందా నది అనేది ఒక ముచ్చుకుంద మహర్షి తపస్సు చేయటం వల్ల వచ్చిన నది. ఆ నదిని మీరు చిన్నప్పటి నుంచి పూజించడం మొదలుపెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? గంగా నదిలో మనం ఇంత పొల్యూషన్ వస్తుందని చెప్పేసి మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం చాలా వరకు క్లీన్ అయింది, బట్ ఇంకా ఒక 50% అయి ఉండొచ్చు బహుశా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇంకా అది మనం దాన్ని అంత పవిత్రంగా భావించుంటే మనం దాన్ని పాడు చేసేవాళ్ళమా? అందులో ఎందుకు పాడైంది ఎక్కువ శాతము? చాలామంది అంటారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు శవాల్ని బట్టల్ని దాంట్లో వేసేస్తారు అది అంటారు. దానివల్ల పొల్యూట్ కాదు. దాంట్లో కలిపే కెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల అది పొల్యూట్ అయింది. మనం వాడే చిన్న చిన్న వాటికి అది పొల్యూట్ అయ్యేది కాదు. అది మనం స్నానం చేస్తే పొల్యూట్ కాదు అది. ఓకే, ఎందుకంటే అది ఫ్లోటింగ్ వాటర్, అది ఏది వేసినా వెళ్ళిపోతుంది అంతే. సో కాబట్టి అట్లా చెప్పేసి అన్ని వేయకూడదు. ఇప్పుడు బట్టలు గిట్లు అవన్నీ వేస్తే ఒకప్పుడు చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి బహుశా వేసినా కూడా ఇబ్బంది ఉండేది కాదేమో. అందరూ ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే బట్టలు మనం వేసుకున్న బట్టల్ని అక్కడ విడిచి వెళ్ళిపోవాలంటారు. ఎందుకంటే బహుశా ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళు, వాళ్ళు వాటిని తీసుకొని వాళ్ళు వాటిని ఉతుక్కొని వాడుకుంటారు. అదో కాన్సెప్ట్ బహుశా అయ్యుండొచ్చు కాబట్టి అట్లా పెట్టుంటారు. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు బట్టలు లేని పెద్దవాళ్ళు ఎవరు లేరు మనకి. ఇప్పుడు మీరు కావాలంటే బట్టలు కావాలంటే ఎవరో ఒకరు ఇస్తారు మీకు. దానికోసం మీరు నది దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకప్పుడు ఏంటంటే మనము లైఫ్ స్టైల్ మొత్తము నదుల దగ్గరే ఉండేది కాబట్టి మీరు నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానాలు చేసినప్పుడు అట్లా చేయమని చెప్పేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అవసరం లేదు. సో కాబట్టి దాన్ని మనం పొల్యూట్ చేయకూడదు. బట్టలు అక్కడ పడేసి అట్లా మనం పొల్యూట్ చేయొద్దు, పాడు చేయొద్దు. అంత చెత్త అది పొల్యూట్ అవుతుందని చెప్పట్లేదు, కానీ అది చాలా చెత్త. ఆ చెత్త వేయకుండా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ ఎంత డేంజర్ అది, దాన్ని మనం నదిలో వేస్తుంటాం. ఓకే, దాన్ని ఎప్పుడైతే మనం పవిత్రంగా భావిస్తామో మనం వెళ్తాము. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటాయి కదా కుంభమేళ, తర్వాత పుష్కరాలు, ఇవన్నీ జరుగుతుంటాయి.
ఇవి జరిగినప్పుడు వాటిల్లో వెళ్ళేసి మనము ఈ ప్లాస్టిక్ దాంట్లో వేస్తాం. షాంపూ స్నానం చేస్తే షాంపూతో స్నానం చేస్తాడు. మహానందికి వెళ్ళాను ఒకసారి. మహానందిలో నీళ్ళు ఎంత తేటగా ఉంటాయంటే కింద పడ్డ రాళ్ళు కూడా కనబడుతుంటాయి అక్కడ. అక్కడ షాంపూలు వేస్తున్నారు దాంట్లో. మహానంది చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అంత బాగుంటుంది దాంట్లో. వెయ్యాలని ఎట్లా అనిపించిందండి అసలు? మనసు ఎలా వచ్చింది అసలు వేయడానికి? ఓకే, ఇది మన వాటి యొక్క పవిత్రను అర్థం చేసుకుంటే అప్పుడు ఇవన్నీ కావండి. మనం అందుకే అంటే మనం అవన్నీ పాపాలు మనకి ఈ వరదలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇట్లాంటి ఒకరిద్దరు చేసే పనులు, ఒకరిద్దరు కాదు 10 మంది 20 మంది చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే భవిష్యత్తు వస్తాయో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళు చేసే పాపాల వల్ల మిగిలిన మనం కూడా అందులో మంది కూడా పాత్ర ఉంది. ఇప్పుడు నేను చూశాను దాన్ని తీయాలి కదా, నేను మనం ఎందుకు తీయం? నామోషి. అక్కడ మన నది ఎంత పవిత్రత మనకి, మన మన కోనేరు ఎంత పవిత్రంగా ఉండాలి, మనం దాన్ని క్లీన్ చేయాలి కదా. అది యాజ్ ఎ డివోటీ అది నా బాధ్యత కూడా. చేయకపోతే అది కూడా పాపమే. ఓకే, బహుశా అది నేను చేస్తున్నాను లేదా టెస్ట్ చేయడం కోసమే శివుడు వేసాడేమో దాంట్లో. నేను దాన్ని క్లీన్ చేస్తాను లేదా నన్ను టెస్ట్ చేస్తున్నామేమో. అది మనం గమనించాలి. మనం ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ టెస్టింగ్ టైం. ఓకే, ఆ టెస్టింగ్ టైం కూడా ఉందేమో మనం అనుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాస్టిక్ పట్టమే తప్పు, అది తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టడం ఇంకా తప్పు. వేసిన చూసిన తర్వాత నేను దిగకపోతే అది కూడా తప్పే. ఓకే, ఇదంతా మనం గమనించాలి. అందుకనే ఇవన్నీ కూడా వీటిని ఎప్పుడైతే మనము పవిత్రంగా పూజిస్తామో ఈ పొల్యూషన్ ఇవన్నీ అవుతున్నాయి, వాటన్నీ కూడా ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. అట్లా యాక్చువల్లీ ఇది ఉంటుంది కదా, మీరు మహానంది అని చెప్పింది, ఫ్లోటింగ్ వాటర్ పైన నుండి వస్తుంటాయి కదా. ఈ గుండాలలో స్నానం ఎందుకు చేయాలంటే పైకించి అన్ని చెట్లు, ఆయుర్వేదిక్ చెట్లు అవి ఉంటాయి. సో అందులో ఉన్న ఏవైతే ప్లేసెస్ పాయింట్ ఉన్నాయో అవన్నీ వాటర్లో ఉంటాయి. అందులో మనం ముందే మన హెల్త్కి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చేయమంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న వాటర్ని మొత్తం స్నానం చేసి, ఇప్పుడు యాదగిరిగుట్ట చూడండి ఇంతకుముందు అంటే ఇప్పుడు కట్టిన దాంట్లో బట్టలు ఉతుకోద్దు కానీ మైక్లో చెప్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తూనే ఉంటారు మన దగ్గర. అది సోప్ పెట్టి డిటర్జెంట్ పెట్టి మళ్ళీ డిటర్జెంట్ ఎంత డేంజరస్ అది, దాంట్లో ఉండే అన్ని రకాల అవి చచ్చిపోతాయి యాక్చువల్గా. అంటే ఇంకొకటి మనము ఈ మధ్య యూట్యూబ్లలో కూడా చాలామంది పాపం మంచిగా మెట్ల బావి అని చెప్పేసి ఉంటాయి మనకి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి చోట మెట్ల బావులు అనేవి చాలా ఉండేవి. ఉదాహరణకి తెలంగాణలో చాలా మెట్ల బావులు కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్లో గచ్చిబౌలిలో కూడా ఉంది. బౌలి అంటే ఏంటిది? బావి. అంటే ఈ బౌలి అనేవి బావులే అవన్నీ కూడా. అంటే అక్కడ బావులు ఏమైనా ఇప్పుడు ఎక్కడ లేవు మనకి. హరి బౌలి చాలా ఉన్నాయి. సో వాటిని మనము రివైవ్ చేయాలి అట్లీస్ట్. ఇప్పుడు మనము అవన్నీ కూడా బాయిల్ లేవు కదా, ఉన్నాయి. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ లో ఒకటి రివైవ్ చేశారు, గచ్చిబౌలిలో ఒకటి ఉంది, దాన్ని కూడా ఇప్పుడు రివైవ్ చేస్తున్నారో చేశారో అది ఉంది, చిన్నది కాకపోతే. ఇట్లా చాలా బావులు మన తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఎవరు చేయాలి? ఆ గ్రామవాసులే చేయాలి. ఎవరో వచ్చి చేస్తారని అనుకోవద్దు. మీ గ్రామంలో బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల్ని మీరే రిపేర్ చేసుకొని దాన్ని ఒక టూరిస్ట్ హబ్గా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా, విలేజెస్ టౌన్స్ నుంచి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు ఆటోమేటిక్ మీ ఊరు మొత్తం రిపేర్ అవుతుంది ఒక్క బావి వల్ల, ఆ మెట్ల బావి వల్ల. సో పర్యాటకం ఏదైతే ఉందో దాన్ని మస్తుగా డెవలప్ చేసుకోవచ్చు మీరు ఈ బావులు రివైవ్ చేసుకుంటే. సో ఇది పర్యావరణానికి మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ అన్ని బావులన్నీ కూడా, ఈ మెట్ల బావులు ఉదాహరణకి మీకు తిరుపతి దగ్గర కాణిపాకం ఉంది. కాణిపాకం దగ్గర అరకొండ అనే ఒక ఊరు ఉంది. ఇందాక మీరు అంటే గుర్తుకొచ్చింది. అక్కడ కూడా ఆ కొండలో ఒక కోనేరు ఉంటుంది. అది వాళ్ళు ఏమంటారు అంటే హనుమంతుడు వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ముక్క సంజీవని పర్వతం అక్కడ పడ్డదని చెప్తారన్నమాట యాక్చువల్గా. సో అక్కడ కూడా మీకు మొత్తము హెర్బల్ ప్లాంట్స్ మొత్తం అవన్నీ కూడా వాటర్ వర్షం పడ్డప్పుడల్లా వచ్చి ఆ కోనేరులో నిలబడుతుంట. ఆ నీళ్ళు మీరు తాగినా చేసుకుంటే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. సో ఇది మన ప్రతి కోనేరు కూడా కాన్సెప్ట్ అదే. చుట్టుపక్కల ఉన్న అంతా కూడా హెర్బ్స్ అవన్నీ కూడా దాంట్లో వచ్చి ఉంటాయి. దాంట్లో మనం స్నానం చేసినప్పుడు చాలా మంచి ఇది అవుతుంటుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటిని మనము కాపాడుకోవాలి. దాంట్లో చెత్త వేయకుండా మనం కాపాడుకుంటే మనం ఆటోమేటిక్ మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం.